హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ హేమంత్ కుమారి. హేమస్ కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు ఒక ఫ్రై కర్రీ ఐటెంతో నేను మీ ముందుకు వచ్చాను. అదేంటంటే బీట్రూట్ వేపుడు, బీట్రూట్ కొబ్బరికూర వేపుడు. ఓకే ఫ్రెండ్స్, మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు బీట్రూట్ ఎలా వేపాలో ఆ ప్రాసెస్ నేను మీకు చూపించబోతున్నానండి. మొదటిగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందాము. ఫ్రెండ్స్, స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడవ్వాలండి. ఇప్పుడు ఇందులో పోపులు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు మరియు మరికొంత శనగపప్పు కూడా వేసుకొని వేయించుకుందాము. ఇప్పుడు పప్పులు వేగుతున్నాయి కదా, కొంచెం వేగాలి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేగాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా, ఇందులోనే బీట్రూట్ ఉంది కదండి. బీట్రూట్ శుభ్రంగా కడిగేసి తొక్క తీసుకొని ఇలా సన్నగా కోరుకోవాలండి, కొబ్బరి కూరలాగా. ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది కర్రీ. ఇప్పుడు దీన్ని ఇందులో వేసేసుకుందాము. ఫ్రెండ్స్, బీట్రూట్ వేసుకున్నాం కదా, ఇందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు 3 వేసుకొని శుభ్రంగా వేపుకుందాము. బాగా ఫ్రై అవ్వాలండి. సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుందాము. మధ్య మధ్యలో మూత తీసి వేపుతూ ఉండాలండి, లేదంటే అడుగు పెట్టేస్తాడు. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఫ్రెండ్స్, చూద్దాము ఎంతవరకు వచ్చిందో. బాగా వేగినట్లుందండి. ఇప్పుడు మరొక 30 సెకండ్స్ వేపుకుందాము. చూస్తున్నారు కదా, మ్యాక్సిమం వేగిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో కొబ్బరికూర వేసుకొని వేపుకుందాము ఒక 5 సెకండ్స్. ఇప్పుడు ఇందులో కొబ్బరికూర వేసేసుకుందాము. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కలిపేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయిపోయినట్లే. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకుందాము, గార్నిష్ చేసుకుందాము ప్లేట్లోకి తీసుకొని. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా రుచికరమైనటువంటి బీట్రూట్ కొబ్బరి వేపుడు. ఇది చాలా బాగుంటుందండి. అంత స్వీట్గా కూడా ఏమీ ఉండదు. ఇది రోటీల్లోకి, పప్పుచారు, సాంబార్, రైస్లో కూడా చాలా బాగుంటుంది. పులుసు ఐటెంలో కూడా బాగుంటుంది. దప్పడంలో కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, కొబ్బరికూర చాలా నైస్గా కనిపిస్తుందండి. ఫ్రెండ్స్, ఇంకా నచ్చితే వీటిని టిఫిన్ కింద కూడా చేయొచ్చండి. ఈవినింగ్ స్నాక్స్లా కూడా వీటిని చేసి తినవచ్చును. ఓకే ఫ్రెండ్స్, నేను తయారు చేసిన ఈ డిష్ మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూడండి. నా వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.